రేపు బుధవారం చాలా మంచి రోజు గనక పసుపు నీళ్ళతో ఇలా చేయండి. చాలు 60 నిమిషాల్లో సమస్యలన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. బుధవారం పూట ఇలా పసుపు నీళ్ళ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ పసుపు నీళ్ళ పరిహారాన్ని బుధవారం రోజు రాత్రి సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. డబ్బుకు డబ్బు వస్తుంది, మంచికి మంచి వస్తుంది. ఈ పసుపు నీళ్ళ పరిహారం మనకు 60 నిమిషాల్లోనే ఫలితాలను చూపుతుంది. అంతటి చక్కటి ఫలితాలు వస్తాయి కనుక నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి. పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, చాలా అద్భుతమైనది. అద్భుతాలను సృష్టిస్తుంది. మనకుండే కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి పసుపుకు ఉంటుంది. విపరీతంగా ధనాన్ని ఆకర్షించే శక్తి పసుపుకు ఉంటుంది కనుక పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటితో ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంపాదన అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఇంతకీ బుధవారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు పాము జాతిని కాపాడిన జీమూత వాహనుడి యొక్క కథ విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం జీమూత కేతువు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జీమూత వాహనుడు. రాకుమారుడైన జీమూత వాహనుడు చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజల పట్లనే కాదు అన్ని ప్రాణుల పట్ల కారుణ్యంతో ఉండేవాడు. తండ్రి తర్వాత రాజ్యాన్ని పాలించేది తానే అన్న అహంకారం కానీ, తన మాటకు ఎదురు లేదన్న దుడుకు కానీ అతడిలో కొంచెమైనా కనిపించేది కాదు. చక్రవర్తికి వయసు మీద పడగానే తన రాజ్యభారాన్ని జీమూత వాహనుడికి అందించి వానప్రస్థానికి బయలుదేరాడు. తల్లిదండ్రుల పట్ల అనురాగం కలిగించి జీమూత వాహనుడు తరచూ వారిని సేవించుకునేందుకు అడవిలో ఉన్న పర్ణశాలకు చేరుకునేవాడు. ఒకసారి అడవిలో విశ్వవసు అనే రాజుగారు కుమార్తె అయిన మలయవతిని చూసి ప్రేమలో పడ్డాడు జీమూత వాహనుడు. ఆమె పలానా రాజుగారి కుమార్తె అన్న విషయం అతనికి తెలియదు. తనను జీమూత వాహనుడు చూసిన విషయం మలయవతికి తెలియదు. కానీ ఈ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, వారితో పెళ్లి చేస్తా అని మలయవతి అన్న గారైన మిత్రవసు అడిగినప్పుడు ఈ ప్రపంచంలోకెల్లా ఉత్తముడైన జీమూత వాహన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని తన మనసులోని మాటలు చెప్తుంది మలయవతి. తన చెల్లెలి కోరిక నెరవేర్చేందుకు జీమూత వాహనుడి దగ్గరికి బయలుదేరతాడు మిత్రవసు. కానీ తను అడవిలో ఒక అందగత్తెని చూశానని, ఆమె తప్ప మరెవరిని వివాహం చేసుకోనని కుండబద్దలు కొడతాడు జీమూతుడు. తనను వివాహం చేసుకునేందుకు జీమూత వాహనుడు తిరస్కరించాడని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడుతుంది మలయవతి. ఆఖరి నిమిషంలో అసలు విషయం తెలియడంతో వారి ప్రేమ కథ సుఖాంతం అవుతుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకరోజు జీమూత వాహనుడు అడవిలో విహారం చేస్తుండగా ఒక తెల్లని గుంట కనిపించింది. అదేమిటా అని కుతూహలంతో దగ్గరికి వెళ్ళి చూసిన అతను అవన్నీ ఎముకలు పోగులు అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. ఇంతలో అతడికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరించిన జీమూత వాహనుడికి ఒక ముసలి పాము కనిపిస్తుంది. అప్పుడు ఆ పాము దగ్గరికి వెళ్ళి జీమూతుడు, అమ్మ నువ్వెవరు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఆ ఎముకల గుట్ట ఏమిటి అని అడుగుతాడు. ఏం చెప్పమంటావు, ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు. రోజు మా మీద పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు. అతని బాధ తట్టుకోలేని మేము ఇలా రోజు మా మీద పడి అల్లజడిని కలిగించవద్దు. రోజు మాలో ఎవరో ఒకరం స్వచ్ఛందంగా నీకు ఆహారం అవుతాం అని వేడుకున్నాము. రేపు నాకు కుమార్తె అయిన శంఖచూడుని, అందుకే ఈ వేదన అని చెప్పుకొచ్చింది ఆ వృద్ధురాలు. ఆ మాటలు విన్న జీమూత వాహనుడి మనసు కరిగిపోయింది. తాను జీవితంలో అన్ని సుఖాలను చవిచూశాడు, సకల భోగాలను అనుభవించేశాడు. పైగా గరుత్మంతుని హింస ఎలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి మిగలదు. శంఖచూరుడికి వధువుగా తను గరుత్మంతుడికి ఆహారంగా మారితే అతడి ప్రాణాన్ని కాపాడడమే కాదు, ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లా అవుతుందని ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి జీమూత వాహనుడు శంఖచూరుడికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతుడికి ఆహారంగా తానే మారేందుకు సిద్ధపడ్డాడు.
గరుత్మంతుడు అనుకున్న సమయానికి రానే వచ్చాడు. భారీ కాయుడైన గరుత్మంతుడికి బలిపీఠం మీద ఉన్నది ఎవరో తెలియలేదు. తన మానాన తాను ఆ శరీరాన్ని పొడిచి పొడిచి చంపేసాగాడు. ఇంతలో అక్కడికి చేరుకున్నాడు మిత్రవసుడు. గరుత్మంత, నీ ముందు ఎవరున్నారో కూడా సరిచూసుకోనంతగా కళ్ళు మూసుకుపోయాయా? నీ కాలి కింద ఉన్నది నాలాంటి మనిషే కాని పాము కాదు. దయచేసి అతన్ని వదిలేసేయి. ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతడి త్యాగాన్ని గుర్తించు అని వేడుకున్నాడు. మిత్రవసు మాటల కింద చూసిన గరుత్మంతుడికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జిమూత వాహనుడిలో ప్రాణం అప్పటికే అడగంటింది. చేసిన తప్పుకు తనను తాను తెగ నిందించుకున్నాడు గరుత్మంతుడు. కానీ ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని జిమూత వాహనుడి కుటుంబం బోరున విలపించసాగింది. వారి దుఃఖాన్ని చూసిన గరుత్మంతుడికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గంలోకి వెళ్ళి అమృత బండాన్ని తీసుకొని వచ్చాడు. దానితో జిమూత వాహనుడిలో కొండగట్టిన ప్రాణం తిరిగి వెళ్ళుకుంది. తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్న జిమూత వాహనుడు సంతోషించలేదు సరికదా. సాటి జీవుల నిరంతరం గరుత్మంతుడికి ఆహారంగా మారుతూ ఉంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకు అని దుఃఖించాడు. జిమూత వాహనుడి దుఃఖం గరుత్మంతుడిలో సైతం పరివర్తన కలిగించింది. ఇక మీదట తాను పాముల జోలికి పోనని జిమూతుడికి వాగ్దానం చేశాడు. అంతేకాదు, తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నిటినీ కూడా తిరిగి బ్రతికించాడు. అలా ప్రాణం ఎవరిదైనా ఒకటే అని నిరూపించిన జిరూప వాహనుడు తన దీక్షతో ఏకంగా ఒక జాతిని కాపాడిన వాడయ్యాడు. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకొని దానిలో సగానికి పైగా నీళ్లు పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ పసుపు వేయండి. అలా వేయటం వలన పసుపు నీళ్ళు రెడీ అవుతాయి. తర్వాత ఆ పసుపు నీటిలో చిటికెడంతా గల్లుప్పు కూడా వేయండి. అప్పుడు ఆ నీటికి నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించే శక్తి వస్తుంది. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయను తీసుకొని 2 ముక్కలుగా విరిచి ఆ 2 ఎండుమిరపకాయ ముక్కలను పసుపు నీటిలో వేయండి. ఆ 2 మిరియపు గింజలను కూడా తీసుకొని ఈ పసుపు నీటిలో వేయండి. ఇలా పసుపు నీటిలో కొంచెం గల్లుప్పును, ఎండుమిరపకాయలను, 2 మిరియాలను వేసేసి ఆ తర్వాత ఈ నీళ్లను, అంటే ఈ నీళ్ళ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. దిష్టి తీసినట్టుగా తిప్పుకోండి, సరిపోతుంది. అలా తిప్పేటప్పుడు మాకు ఉన్న దరిద్రము, కష్టాలు, ధన సమస్యలు అన్నీ పోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. చెడంతా పోయి మేము ఉన్నత స్థాయికి ఎదగాలని సంకల్పం చెప్పుకుంటూ పసుపు నీటి గ్లాసును తన చుట్టూ తిప్పేసి ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి చెట్టు మీద పోసేయండి. ఇంట్లో పెంచుకున్న చెట్టు మీద కాకుండా పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీద పోసేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ పరిహారాన్ని కేవలం ఇంటి యజమాని మాత్రమే చేయాలి, లేదా ఆయన భార్య మాత్రమే చేయాలి. అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఈ పసుపు నీళ్ళతో బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాలు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. 60 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు, కోట్ల నుండి వేలాది కోట్లకు పెరుగుతుంది. అంటే ఈ పరిహారం చేసేసి ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మీ సంపాదన పెరగదు. మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఉంటేనే దైవానుగ్రహం కోసం ఈ పరిహారం చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. మీ సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి. బుధవారం రోజు రాత్రి 7 లోపు మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇల్లు కట్టుకుంటారు, భూములు కొనుక్కుంటారు, కోరినంత ధనం వస్తుంది. ఈ రోజులలో చాలామంది ఇల్లు కట్టుకోవాలని, భూములు కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ భూములు కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. కొంతమందికి అయితే చేతిలో డబ్బు ఉన్నా భూములు కొనలేరు, ఇల్లు కట్టుకోలేరు. కానీ భూములు కొనాలి, ఇల్లు కట్టుకోవాలనే కోరిక మాత్రం ఉంటుంది. ఇలా భూములు కొనాలని కోరిక ఉన్నవారు బుధవారం రోజు రాత్రి 7 లోపు మందార పువ్వుతో ఇలా చిన్న పరిహారం చేస్తే
మీరు వద్దన్న భూములు కొంటూనే ఉంటారు, ఇల్లు కడుతూనే ఉంటారని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార పువ్వులు తెలుపు, పసుపు, కాషాయం ఇంకా అనేక రంగుల్లో ఉంటాయి. ఈ చెట్టు నక్షత్రాకార కేశాలతో అన్ని కాలాల్లో పెరిగే పొద. మిగతా పూలల్లా ఇదొక కాలంలో కాక అన్ని కాలాల్లో పూస్తుంది. అందుకే భగవంతుడి అర్చించేవారు తప్పనిసరిగా తమ ఇళ్లల్లో ఈ మందార పూలను పెంచుతారు. కొన్ని జాతుల మందారాలు గుట్టగా వస్తే మరికొన్ని చెట్లు చిన్న చెట్టుగా ఎదుగగా పెరుగుతాయి. సాధారణంగా మన తెలుగువారి ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్ళ ముందు లేదా ఇళ్ళ దగ్గర మందార చెట్టు పెంచుతూ ఉంటారు. పూజ కోసం కావచ్చు, అందం కోసం కావచ్చు, ప్రతి ఊరిలోనే మందార చెట్టు కనిపిస్తుంది. పల్లెటూరు పట్టణం అనే తేడా లేదు, భారతదేశం అన్ని చోట్ల మందార చెట్టు కనిపిస్తాయి. మందార పూలను ఆడవారు జడలో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి మందార పూలతో బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే భూములు కొనే అవకాశం, ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుందని, సరిపడ ధనం వస్తుందని, ఆటంకాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. మరేం చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం చక్కగా ఒక మందార పువ్వును తీసుకోండి. ఎటువంటి పురుగులు, చిరుగులు లేకుండా ఉన్న పువ్వును తీసుకోవాలి. బుధవారం రోజు ఉదయం చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మందార పువ్వు తెచ్చుకొని ఆ పువ్వును రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో వేయండి. తర్వాత ఒక తెల్ల పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద 4 పువ్వులు, నాకు ఇల్లు కట్టుకునే యోగం కావాలి, నాకు భూమి కొనుక్కునే యోగం కావాలి, పేపర్లో రాసి మత పెట్టండి. పూజ గదిలో ఒక మూలలో పెట్టేసి ఆ పేపర్ మీద మందార పువ్వును వేసిన రాగి చెంబును పెట్టి వదిలివేయండి. మళ్ళీ బుధవారం సాయంత్రం 7 లోపు మళ్ళీ పూజ రూమ్లోకి వెళ్ళి ఆ రాగి చెంబు తీసి దానిలోని నీటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. మందార పువ్వును కూడా చెట్టు మొదట్లో పడేయండి. మీ కోరిక రాసిన పేపర్ను దేవుడి దగ్గర పెట్టి ప్రతిరోజు ధూపం, దీపం, నైవేద్యాలు చూపించండి. మళ్ళీ బుధవారం రోజు ఈ పేపర్ మీద రాగి చెంబు నీటిలో మందార పువ్వు వేసి పెట్టి మీ కోరిక చెప్పుకోండి. ఇలా మొత్తం 7 బుధవారాలు చేయండి. 7 బుధవారాలు పూర్తయిపోయిన తర్వాత ఆ పేపర్ని తీసుకొని వెళ్ళి ఎవరు నడవని చోట భూమిలో పాతి పెట్టేయండి. ఇలా పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఆ భూదేవి మీకు ఏదో ఒక విధానంగా సహాయం చేస్తుంది. భూములు కొనుక్కునే యోగాన్ని, ఇల్లు కట్టుకునే యోగాన్ని కలుగజేస్తుంది. కాబట్టి భూములు కొనుక్కునేవారు తప్పనికుండా బుధవారం రోజు పరిహారం చేసి శుభ ఫలితాలను కొని కుటుంబంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి. అలాగే లక్షల నుండి కోట్ల నుండి వేలాది కోట్లకు పెరుగుతుంది. కాబట్టి పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసేసి ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మీ సంపాదన పెరుగుతుందని కాదు, మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఉంటేనే దైవ అనుగ్రహం కూడా మీకు ఈ పరిష్కారం చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది.